తులసి ఆ అవును, నేను గలగల మాట్లాడేస్తున్నాను. ఎవరు వెళ్ళలేదు కదా? అమ్మో, అయ్యో. ఆంటీ 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 బిజీగా ఉన్నారు, ఈ అబ్బాయి ఫ్రీగా ఉన్నాడు. నువ్వు ఫ్రీగా ఉంటే నాకేంట్రా? నేను వచ్చింది నీకోసం కాదు, తులసి ఆంటీ కోసం. నువ్వు ప్రతిసారి వచ్చేది మా అమ్మ కోసమే కానీ నేను ప్రతిసారి ఎదురు చూసేది మాత్రం నీ కోసమే. నా కోసం నువ్వెందుకు ఎదురు చూడ్డం? నేనేం నీకేం అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎదురు చూడ్డానికి. ప్రేమలో ఎదురు చూపులకి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు డార్లింగ్. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటే చాలు. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? ఏంటి డార్లింగా? ఎగ్జైట్మెంటా? తొక్కేం కాదు. నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ గా ఫిక్స్ అయ్యి నోటికొచ్చినట్టు వాగుతున్నావు. కాస్త కంట్రోల్లో ఉండు. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. నిన్ను నేను నా గర్ల్ ఫ్రెండ్గా కాదు, నా వైఫ్ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఏంటి వైఫ్ గానా? అవును, వైఫ్ గానే. ఇప్పుడు మా అన్నయ్యలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, నెక్స్ట్ మన పెళ్ళి అన్నమాట. అవును, పెళ్ళి ఎక్కడ ప్లాన్ చేద్దాం? పెళ్ళి తర్వాత హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? నేను నీ లవ్ యాక్సెప్ట్ చేయకుండానే, నీకు ఓకే చెప్పకుండానే చాలా కలలు కంటున్నావు. ఆశల రెక్కలు కట్టుకుని ఆకాశంలో చాలా ఎత్తులోకి వెళ్తున్నావు. ఒక్కసారిగా కింద పడితే కాళ్ళు విరుగుతాయి, జాగ్రత్త. మన సెకండ్ మీటింగ్లో టెంపుల్ బయట మనం కింద పడ్డాం, పైన పడ్డాం. ఏయ్, అవన్నీ ఇప్పుడు గుర్తు చేయడం అవసరమా? నేనెక్కడ గుర్తు చేశాను? నువ్వే గుర్తు చేసావు. నువ్వు అవునన్నా కాదన్నా నేనైతే 100 అడుగుల లోతు ప్రేమలో మునిగిపోయాను. నువ్వు కూడా ఇంచుమించు 90 అడుగుల లోతులో మునిగిపోయావు, కానీ నువ్వే బయటపడట్లేదు. మీటర్ పెట్టి కొలిచినట్టు చెప్తున్నావు. అవును, నాకు కన్ఫామ్గా తెలుసు మన ప్రేమ లోతు ఎంతుందో నేను చూపులతో కొలవగలను. ముందు చెప్పేది విను బంగారం. బంగారమా? బంగారం కాకపోతే బుజ్జి మందారం. ఇంటరప్ట్ చేయకుండా చెప్పేది విను. ఏంటో తొందరగా చెప్పు. జాతకాలు చూడడం, ముహూర్తాలు చూడడం, నిశ్చితార్థం, పెళ్లి, ఈ తతంగానికంతా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దగ్గరికి ఎలా చెప్తా? ఉహుం, రమ్మంటుంటే ఉహుం. టైం అస్సలు వేస్ట్ చేయకుండా పెళ్లికి ముందే మనం ఆ వ్యవహారం కానిచ్చేద్దాం. ఛీ! నీకు అసలు బుద్ధిందా మొద్దోడా? నేను మొద్దోడు అనుకో, బండోడు అనుకో, తప్పేంటి? ఛీ! హే లచ్చు, రాజుని ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెలా. ఆగమన్నానా? ఏంటి ఆగేది? డాటీ ఫెలో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అయితే అన్ని సాంప్రదాయ ప్రకారం వెళ్ళాలంటే నిశ్చితార్థానికి ముందు, పెళ్ళికి ముందు ఆ టిఫిన్స్, స్నాక్స్ అయినా కానిస్తే ఆ తృప్తితో అయినా ఆగలను కదా. టిఫిన్స్ స్నాక్స్ ఏంట్రా? నువ్వు అసలు మనిషివేనా? మనిషిని కాబట్టే ఎమోషన్స్ ఉన్నాయి, అర్థం చేసుకోవేంటి? ఒక్క ముద్దు లిప్ టు లిప్ ఇచ్చేసాయి. ఏయ్, హద్దులు దాటితే నిన్నెలా గుద్దుతానో నాకే తెలీదు. ప్లీజ్ లక్ష్మి, ప్లీజ్. నోవే. నాకు కావాల్సిందే. అయినా నిన్ను బదులాడుకోవడం ఎందుకు? లిప్పు లిప్పు కలపాలి, అంతే కదా. నేనే లిప్లోకి ఇచ్చేస్తాను. లచ్చు, ఏ లచ్చు, నువ్వు ఇలాగే పారిపోయావు అనుకో, నీ సంగతి తర్వాత చెప్తాను. నీకంత సీన్ లేదులే, వెళ్ళు. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందం ఏ
అందమొలికే ఈ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా పెళ్లికొచ్చిన వాళ్ళందరూ మొత్తానికి నీ కొడుకుల పెళ్లిళ్లు చేసావు, సాధించావని మెచ్చుకున్నారు. కానీ ఏం జరుగుతుంది? ఝాన్సీ మనసులో ఏముందో తెలిసాక అసలు ఈ పెళ్లికేమైనా అర్థం ఉందా అనిపిస్తుంది. మండపంలో పెద్దవాళ్లు దండిస్తే మనస్ఫూర్తిగా ఝాన్సీ ఒప్పుకుని తాళి కట్టించుకుంది అనుకున్నాను. కానీ నా మీద తనకి ఇంత కోపం ఉందనుకోలేదు, పంతు ఉందనుకోలేదు. ఇప్పుడేం చేయాలి? ఆంటీ, ఆ, ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఆంటీ, ఇక్కడ ఎవరు లేరు, పర్లేదు మాట్లాడండి. ఎందుకు బాధపడుతున్నారు? ఆ, అది ఈ ఉల్లిపాయల ఘాటికి కన్నీళ్ళొచ్చేసాయి అంతే. ఆంటీ, ఉల్లిపాయ ఘాటుకొచ్చే కన్నీళ్ళకి, తల్లి గాయానికొచ్చే కన్నీళ్లకు నాకు తేడా తెలుసు. కష్టపడి 2 కొడుకుల పెళ్లిళ్ళు జరిపించారు. ఆ సంతోషం మీ కళ్ళల్లో కనిపించాలి, కానీ జరగరాందేదో జరిగినట్టు బాధపడుతున్నారు. ఏం జరిగిందా ఆంటీ? నీతో కాక నేను ఇంకెవరితో చెప్పుకుంటాను లక్ష్మి, చెప్తాను. అయినా నేనెన్ని కలలు కన్నానో, ఎన్ని ఆశలతో ఉన్నానో నీకు తెలుసు. కానీ ఆ ఝాన్సీ ఆ ఝాన్సీ నా మీదున్న పంతంతో ఈశ్వర్ని దూరం పెట్టేస్తుందంట. నిద్ర మాత్రలా పొరపాటున డోస్ ఎక్కువైతే శాశ్వతంగా నిద్రపోతారు. అమ్మ వద్దు, అసలు ఈ ఇల్లే వద్దని మీ అబ్బాయి ఈశ్వర్తో అనిపిస్తాను. అప్పుడు శాశ్వతంగా ఈశ్వర్తో బయటికెళ్తాను. పెళ్లికి ఎన్ని కండిషన్స్ పెట్టినా వాటన్నింటినీ మీరు భరించి ఒప్పుకొని జరిపిస్తే తీరా ఇలా మొండికేస్తుందా? అత్తగా కాకుండా మీరు తనను అమ్మలా చూసుకోవాలని ఇంత ప్రేమగా ఎదురు చూస్తుంటే మీ ప్రేమేంటో, మీ మనసేంటో అర్థం చేసుకోకపోవడం నిజంగా ఝాన్సీ చాలా దురదృష్టవంతురాలాంటి. అలా అని నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేను లక్ష్మి. పిల్లల సంతోషాలు, వాళ్ళ జీవితాలు కూడా నా తలరాతలోనే రాసిపెట్టున్నాయేమో అనిపిస్తుంది. అందుకే నేనెంత ఆరాటపడుతున్నా ఝాన్సీకి నేను అర్థం కావట్లేదు. ప్రతిదీ మీరు ఆశావాదంతోనే ఆలోచిస్తారా ఆంటీ? మీ తలరాత చాలా బాగుంది, కానీ ఝాన్సీ తలపొగరే, కాస్త దించాలి. లేకపోతే ఏంటాంటీ? తన విషయంలో మీరు చేసిన తప్పేంటి, అన్యాయమేంటి? మీరేం కావాలని చేయలేదు, మీరు కలుసుకున్న సందర్భం అలాంటిది. ఆ మాత్రం తను అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకునుంటే నేనిలా బాధపడే పరిస్థితి వచ్చుండేది కాదు. ఝాన్సీ బాగా చదువుకున్నమ్మాయి, ఒక ఆఫీసులో మంచి హోదాలో ఉన్నమ్మాయి. అలాంటి అమ్మాయికి నేనెలా నచ్చ చెప్పాలో, తన మనసు ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. ఆంటీ, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. మన పరిచయం అయిన దగ్గర నుంచి ఇది అసాధ్యం, ఇది మీ వల్లే కాదు అనే మాట మీ నోటి నుంచి నేను ఎప్పుడూ వినలేదు. మీ 2 పిల్లల ప్రేమలు గెలిపించడానికి, వాళ్ళ పెద్దవాళ్ళను ఒప్పించడానికి ప్రపంచంలో ఏ తల్లి పోషించని పాత్ర మీరు పోషించారు. వాళ్ళ ప్రేమలు పండించి పెళ్లిళ్ళు సక్సెస్ చేశారు. అలాంటి మీరు అర్థం కాలేదు అంటున్నారా? ఆ, అర్థమవుతుంది కానీ బుర్ర తిరిగిపోతుంది. మీ తిరిగే బుర్రలో బోలెడు పుస్తకాలున్నాయి, మీదొక కంప్యూటర్ బ్రెయిన్ ఆంటీ. డీప్గా ఆలోచించి ఊపిరి తీసుకుని ఆలోచిస్తే ఐడియా వచ్చేస్తుంది. ఝాన్సీ మైండ్ సెట్ చేసి వాళ్ళ కాపురం పండిస్తారు. కరెక్టే లక్ష్మి. నా పిల్లల పెళ్లిళ్లే జరగవని ఊరంతా మోగితే వాళ్ళందరి నోళ్లు మోయించి పెళ్లి చేసిందాన్ని. ఝాన్సీ మనసు మార్చలేనా? నా అనుభవం, నా పుస్తకాల నాలెడ్జ్ అంతా వడపోసి ఝాన్సీ మనసు మార్చేస్తాను. హా.
రాత్రి కట్టుకున్న చీరలో కంటే ఈ చీరలో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు. మన పెళ్లికి ముందు వెస్టర్న్లో నిన్ను చూసి నీకసలు చీర కట్టుకోవడమే రాదనుకున్నాను. చాలా చక్కగా కట్టుకున్నావు. వెరీ నైస్. నాకు చీర కట్టుకోవడం వచ్చు, వంట వార్పు కూడా వచ్చు. అయితే ఏంటి? అయితే ఏముంది, ఇవన్నీ అచ్చ తెలుగు ఆడపిల్లకు ఉండాల్సిన మంచి లక్షణాలే. ఇట్స్ ఓకే. విషయానికి వస్తే ముందు నువ్వు నన్ను తిట్టాలి. రాస్కెల్ ఇడియట్ అని ఏదో ఒకటి తిట్టు. తిట్టు. ఎందుకు? ముందు నన్ను తిట్టు, చెప్తాను. మై స్వీట్ రాస్కెల్ ఇడియట్. ఏంటో చెప్పు. కోపంగా తిట్టమంటే నీ తిట్టు కాంప్లిమెంటరీలా ఉంది. ఇంతకీ ఎందుకు తిట్టమన్నాను తెలుసా? రాత్రి నువ్వు అంత అందంగా రెడీ అయ్యి వస్తే నేను నిద్రపోయాను కదా. ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. మీ అమ్మ మీద కోపాన్ని నీ మీద అలా చూపించాను ఈశ్వర్. నువ్వు నిద్రపోయేటట్టు చేసింది నేనే కదా. నేనే నీకు సారీ చెప్పుకోవాలి. కానీ నువ్వు ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు చూడు, నీ మీద చాలా జాలేస్తుంది. నిజంగా నువ్వు అమూల్ బేబీవే. ఏంటి ఆలోచిస్తున్నావు? నా మీద నీకు కోపం రావట్లేదా? పెళ్లి పనుల్లో రాత్రిళ్ళు నిద్రపోకుండా ఉండడం వల్ల బాగా అలసిపోయాను. ఆ అలసట వల్లే నాకే తెలియకుండా నేను నిద్రపోయాను ఝాన్సీ. ఈ రోజు మాత్రం నిన్ను అస్సలు వదలను ఝాన్సీ. ఒక్క నిమిషం. ఈశ్వర్, ఏం చేస్తున్నావు? ఫస్ట్ నైట్ మిస్ అయింది కనుక ఫస్ట్ డే చేసుకుంటున్నామన్న మాట. హలో 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 ఫస్ట్ నైట్ అంటే అది ముహూర్తం పెట్టిన రాత్రికే జరగాలి. పెట్టిన ముహూర్తం తప్పింది కదా. మన ఫస్ట్ నైట్ అయిపోయిందని అందరూ అనుకుంటారు. వాళ్ళు అనుకున్నది నిజం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. హలో, వేషాలు వేకు. ఒక్క ముహూర్తం మిస్ అయితే ఆ తర్వాత రాత్రికో లేదంటే ఆ తర్వాత ప్లాన్ చేసుకోవాలి గాని ఏంటిలా? అంటే మన ఫస్ట్ నైట్ జరగలేదని ఇప్పుడు వెళ్ళి మా అమ్మతో గానీ చెప్పి మళ్ళీ ముహూర్తం పెట్టించమని అడుగుతావా ఏంటి? అలా చెప్పావనుకో అడ్డంగా దొరికిపోతాం. మీ ఇద్దరి మధ్య ఎందుకు ఫస్ట్ నైట్ జరగలేదని మా అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్తావు? మీ అబ్బాయి నిద్రపోయాడు అత్తయ్యా అని చెప్తావా? అలా చెప్పావనుకో మన పరువు పోతుంది. సరే, మళ్ళీ ముహూర్తం చూడాల్సి వస్తే నాకు తెలిసిన పంతుల్ని అడుగుతాను. ఇది నువ్వు మీ అమ్మతో చెప్పాల్సిన అవసరం లేదులే. నువ్వు మరీ అలా చూడకు. ఎలా చూస్తున్నాను? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. హే
చూడకంటూ మబ్బురెమ్మదాన్ని మూసినే ఏ నీటి చెమ్మదీచలేని దాహమేసనే జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి 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 గాలివే నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరీటమవుతాను ఈశ్వర్ ఏం చేస్తున్నావు? చూడు, మనిద్దరికి పెళ్లి జరిగింది. ఇవాళ రేపు ప్రేమలో పడగానే చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతున్నారు. నువ్వేంటి ఇంత స్లోగా ఉన్నావు? హలో మిస్టర్ ఈశ్వర్, నిన్ను మీ అమ్మ ఎంత పద్ధతిగా పెంచిందో మా అమ్మ నాన్నలు కూడా నన్ను అంతే పద్ధతిగా పెంచారు. ఝాన్సీ, ఈ పద్ధతులు పట్టింపులన్నీ ఈ పడక గదిలో చల్లవు. అవన్నీ పక్కన పెట్టేద్దాం. వద్దు, వదిలే. అస్సలు వదలను. అస్సలు కుదరదు. దయచేసి నన్ను ఫోర్స్ చేయకు. పెళ్లికి ముందు నిన్నెప్పుడైనా ఫోర్స్ చేశానా? లేదు కదా. నీ మెల్లో నేను కట్టిన లైసెన్స్ ఉంది. మనం సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత ఇలాంటి వద్దంటే ఎలా? అవన్నీ ఇప్పుడు కాదు. అత్తయ్య గారు ఫిక్స్ చేసినట్టు రాత్రికి ఒక టైం ఫిక్స్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ప్రేమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది నడియడారిలాంటి ప్రాణం నడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను వద్దు, వదిలే. అస్సలు వదలను. వదులు ఈశ్వర్. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఈశ్వర్ వద్దు. కనీసం టిఫిన్ అయినా. ఓ, టిఫినా? అత్తయ్య పాటికి రెడీ చేసి ఉంటారు. ఏయ్ మొద్దు, నేను అడిగేది ఇడ్లీ దోశ ఉప్మా ఆ టిఫిన్ కాదు. ఆ, మొద్దు ముచ్చట. ముచ్చటైతే అడుగు, ఎన్నైనా చెప్తాను. ముద్దు కూడా రాత్రికే. ఏ మరీ నన్నంత దూరం పెట్టకు. ఒక్కో క్షణం ఒక్కో రోజులా ఉంది. ప్లీజ్ ఒక్క ముద్దు కాదనుకు. ప్లీజ్ ఒక్క ముద్దే. ఒక్క ముద్దు, ఒకే ఒక్క ముద్దు. ఓకే. ఆ, కౌగిలింతలోన గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు సర్వము
రాసలీలలోనా ఏంటి ఝాన్సీ డిసప్పాయింట్ చేస్తున్నావు? ఒక్క ముద్దే కదా. ఆహా ఆశ దోశ ఒక్క ముద్దని నువ్వు హద్దులు దాటుతా. అత్తయ్యను అమ్మగా చూసుకోవాలి, కోడళ్ళే వంట చేయాలి. నేనేమీ ఈ ఇంటికి వంట వార్పు చేయడానికి రాలేదు.